ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇంటికి తగ్గట్టుగా నడుచుకోవటం ఈశ్వరి బాధ్యతే. అలాగే ఈశ్వరి హక్కుల్ని కాపాడడం కూడా ఈ కుటుంబ ధర్మమే కదా. ఈశ్వరి జీవితంలో రాజేశ్వరి విలాస్ ఒక భాగం అయిపోయింది. ఈశ్వరి చిన్నప్పటినుంచి ఆ రాజేశ్వరి విలాస్ కోసమే కష్టపడుతోంది. ఆకలితో ఉన్న వాళ్లకి పట్టెడన్నం పెడితే తను సంతృప్తి పడుతుంది. తన విషయం గురించి మనకు తెలిసి కూడా తన నిర్ణయాన్ని తప్పు పట్టడంలో అర్థం లేదు. అవును, ఈశ్వరి తప్పు చేస్తుందని నాకు కూడా అనిపించడం లేదు. అవును, ఈశ్వరి తప్పు చేయడం లేదని ఇంకా నెత్తికెక్కించుకోండి. తను చేసే పనులని మీరే ఇంకాస్త సమర్థించండి. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? మీ చేతులతో మీరే ఈశ్వరిని సమస్యల్లోకి నెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే మొబైల్ క్యాంటీన్ పెట్టినందుకు తన మీద అరెస్ట్ వారెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏంటి? అరెస్ట్ వారెంట్ వస్తుందా? నేను ఏం తప్పు చేశానని వస్తుంది? ఏ నేరం చేశానని వస్తుంది? ఎవరి ప్రాణం తీశానని వస్తుంది? చూడు, అరెస్ట్ చేయడానికి ప్రాణాలెత్తి అని అవసరం లేదు. పక్కనున్న వారిని ఇబ్బంది పెట్టినా చాలు. నువ్వు పెట్టిన మొబైల్ క్యాంటీన్ వల్ల ఆ రోడ్లో వెళ్లే వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. నడి రోడ్డు మీద న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావని న్యూసెన్స్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది. ఎవరు పెడతారు కేసు? మీరు పెడతారా? ఇప్పటి వరకు నన్ను అడ్డుకున్నది చాలేదా? నన్ను తొక్కాలని ప్రయత్నించింది సరిపోలేదా? ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈశ్వరి, ఆ మొబైల్ క్యాంటీన్ నడపడం వల్ల నీకొచ్చే ప్రయోజనం కన్నా నీకొచ్చే అనర్థమే ఎక్కువ. అర్థం చేసుకుంటే నీకే మంచిది. నేనే అర్థం చేసుకోవాలి, నేనే సర్దుకుపోతూ ఉండాలి. నాకున్న ఆశని, ఆశయాన్ని అన్నీ మర్చిపోయి బ్రతికేయాలి, అంతే కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.